ఈరవైన లింగయ్య. రాత్రి మాదాసు వెంకన్న అనే గ్రామ సర్పంచ్గా నిలబడ్డాడు. మాదాసు వెంకన్న గారు, ఆయన తరపున ఉప్పుల మల్లయ్య గారు, మున్న మల్లయ్య గారు, మున్న లింగయ్య గారు ప్రచార నిమిత్తం 7 గంటలకు ఓటర్లను కలిసేందుకు వెళ్ళిండ్రు. కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది మత్తు పదార్థంలో ఉండి మున్న మల్లయ్య గారిని, మున్న లింగయ్య గారిని, ఉప్పుల మల్లయ్య గారిని కర్రలతో రాళ్లతో దాడి చేసి ఉప్పుల మల్లయ్య గారిని హతమార్చినారు. దానికి మేము చింతిస్తూ వారికి తగిన చర్య పోలీసు వారు తీసుకోగలరని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక రోజు ముందు కార్యకర్తలతోని ర్యాలీ తీసినాం. దానికి 400-500 మంది కార్యకర్తలు గుంపుగా వచ్చి ర్యాలీ తీసి మాదాసు వెంకన్న గారి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. వీరే దీనికి కారకులు. వీరిని ఈరోజు ఏమన్నా చేస్తే ఓటర్లు భయపడతారు. మాదాసు వెంకన్నను ఓడియాలనే కక్షతో ఈ దాడికి పాల్గొన్నారు. ప్రభుత్వానికి వాళ్ళని కఠినంగా శిక్షించగలరు. ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరగవద్దు. ఓటరు ఇష్టంతో, ఓటరు నిర్ణయంతో ఓటు వేసుకొని బతికే హక్కు ఈ మానవులకు ఉన్నది. దీన్ని అందరూ ఉపయోగించుకోగలరు. ఇటువంటి దాడులను ఖండించగలరని కోరుకుంటున్నాను. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయకూడదు. చేసినా ఇటువంటి పిరికి పందలు కనీసం తల్లికి పిల్లలకు ఎడబాపి కనీసం గింత ఎవరి జోలికి పోయినాడు మల్లయ్య. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన సందర్భంలో ఈ అరాచక మూటలు మాటకాంచి ప్రభుత్వం మాది అని ఒక పార్టీతోని ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఒక వ్యక్తిని ఆలోచించుకొని ఓటేసే వ్యక్తి ఇది ఒక గ్రామానికి. కానీ ఇది వీళ్ళ కక్షలతోని ఎచ్చిడితోని ఈ దుర్మార్గం చర్య ఒక మూట కట్టుకొని వీళ్ళతోని మంచితనం లేక వీళ్ళు ఎట్టబడి మట్టు పెట్టాలని కొంతమంది దుర్మార్గులు ఈ ప్లాను వేసి అమాయకుల్ని పొట్టన పెట్టుకురు. ఒకవాడు ఈ అరాచకాలను వీళ్ళు సతీషు అనేటోడు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ చేసే ఒక బ్రోకర్ అమాయకుడు. ఈ గంగడు అనేది ఒలగరు. ఎవరిని పడితే వాడు ఏం తెలవాలో తెలియదు. పాలగంగడు అంటాడు, వాడిని మల్లయ్య గారికి లేగారు అంటాడు. వానంత హెచ్చుడోడు భూమి మీద లేనేలేడు. అసొంటి వాళ్ళు ఎప్పుడు ఏ పండగైనా ఏ పాపమైనా ఎవరిని కొడదాం, ఏం చేద్దాం, ఎక్కడ చేద్దాం, ఇటకెళ్ళగించుకుందామా అటకెళ్ళగించుకుందామా అని పార్టీ మీద రుద్దితే అంత పార్టీనండి. పార్టీ ఒక వ్యక్తిగతంగా వ్యక్తికి ఓటేసే పార్టీది. కానీ వీళ్ళ ఈ దుర్మార్గాన్ని ఖండించి ఇంకా చాలా రాజకీయాలు చేస్తారు. వీళ్ళు పండగ నాడు పబ్బం నాడు ఎన్నో విధాలుగా బాటమట్టి పోయేటోళ్ళని గెల్లగిచ్చుడు, ఇప్పుడు కొడదామా అప్పుడు కొడదామా అన్న ఈ దుశ్చర్యను ఖండించి ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక సర్పంచ్ గారినైనా ఎవరినైనా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోండి. ఏ పార్టీ అయినా ఏం లేదు, ఎవరైనా ఏం లేదు, ఒక మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోండి. ఒక గ్రామానికి అభివృద్ధి, ఒక స్కూల్ కానీ ఒక గుడి కానీ ఒక ఏది చేసినోని గసంటి ఒక విద్యావంతుని ఒక బుద్ధిమంతుని ఎన్నుకోమారు. కానీ ఈ దుర్మార్గం చర్యలు చేయమని ఆ ప్రభుత్వానికి మనమిచ్చి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తామని మేము తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి హత్య రాజకీయ హత్య, కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి అరాచకత్వంతో నిన్న ఉప్పుల మల్లయ్య అనే వ్యక్తిని చంపినారు. మరి అట్టి క్రమంలో గతంలో రాజకీయ చరిత్ర చూస్తే ఉప్పుల పాపయ్య కుటుంబం, ఉప్పుల మల్లయ్య కుటుంబం రెండు పోటాపోటీగా రాజకీయాలలో ఉండేది. పాపయ్య అనే వ్యక్తి గతంలో వార్డు మెంబర్గా, ఉప్పుల మల్లయ్య గతంలో వార్డు మెంబర్గా చేసి ఉప్పుల పాపయ్య మీద గెలుపొందినాడు. మరి మొన్న 2018లో కూడా ఇద్దరు కోడలు పోటీ చేసి అందులో కూడా ఉప్పుల మల్లయ్య కోడలు శైలజ విజయం సాధించింది. మరి ఈరోజు 4వ వార్డు మెంబర్గా మళ్ళీ శైలజ నిలబెట్టి ఆ వార్డులో గెలుస్తుందనే ఒక ధీమా. నిన్న మేము 9వ తారీఖు నాడు లాస్ట్ డేట్ కాబట్టి ఆటి కార్యక్రమంలో భారీ ర్యాలీ తీయాలి, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహపరచాలి. మరి గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ బాగున్నాయి, మాకు ఓట్లేనని ఆశీర్వదించాలని చెప్తే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ ఓటమిని జీర్ణించుకోలేక, ఎట్లాగో ఓడిపోతామని ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఇలా అరాచకాలు, ఈ ఊళ్ళో అరాచకాలు చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రోడ్డు మీదకి రాకుంటుంటే మేము రిగ్గింగ్గా లేకపోతే ఇంకా ఏదైనా చేసి
ఖచ్చితంగా ప్రభుత్వం మాది, ఎమ్మెల్యే మాది, మా ముఖ్యమంత్రి మాది ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా గెలవాలనే దాంతో నన్ను కానీ మా అన్నయ్యని కానీ వాళ్ళు ఉప్పుల మల్లయ్యని కానీ చంపే ప్రయత్నంలో భాగంగా మేము కొద్దిగా అదృష్టం దేవుడు అనేటువంటి మాకు సరే 4 రోజులు బతకడానికి టైం ఇవ్వచ్చు. మేము చనిపోయేవాళ్ళం, అతను కూడా చనిపోయేవాడు. 4 మెంబర్స్కి గాయాలైనాయి. ఆ కార్యక్రమంలో కాంగ్రెసు, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం అండదండలతోటే ఈరోజు ఉప్పుల మల్లయ్యని హత్య చేయడం జరిగింది. ఈ హత్యాకాండను ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఎవరి రాజకీయాలు శాశ్వతం కాదు, ఉద్యమం శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. నేను 10 సంవత్సరాలు రాజకీయ అనుభవించినాం, ప్రభుత్వంలో ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేస్తాడు. మరి రేపు 5 సంవత్సరాలు బీఆర్ఎస్ఏ రావచ్చు, రేవంత్ రెడ్డి రావచ్చు. ఖచ్చితంగా ఇలాంటి అరాచకాలను ఖండించవలసిన అవసరం ఉంది. దీన్ని పోలీసుల వారు కూడా చెప్తున్నాం. మరి ఈ నిఘా ఎటుపోయిందో మాకు తెలియదు. ఇంతసేపటికి మీరు మంచిగా ఉండని చెప్పడమే తప్ప మాకు ఇటు కార్యక్రమాలు, ఇటు విషయాలు మాకు తెలియపరచకపోవడం కూడా, పోలీసు వ్యవస్థ కూడా నిఘా మా మీద పెట్టకపోవడం కూడా పోలీసు వ్యవస్థను కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఏం జరుగుతుందో ఏ వ్యవస్థలో అయినా మాకు చెప్పాలి, ప్రతిపక్షం కానీ పాలకపక్షానికి కానీ. మరి ఇటు కార్యక్రమాలు చెప్పకపోవడం వల్ల మేము గుర్తించలేక, మాకు ఇంటిమేషన్ లేక నిన్న మా నాయకుడు, మా కార్యకర్త హత్య గావించబడినాడు. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్తున్నాం, ఇలాగే అరాచకాలు, అత్యారాజకాలు చేస్తే పుట్టగతులు ఉండవు, మళ్ళీ ప్రభుత్వాలు రావు. మరి గతంలో మేము 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలో ఉన్నాం. ఈ ఊళ్ళో ఒక స్టేషన్ కూడా, ఒక చిన్న పంచాయతీ కూడా పోలే. మీరు మాటలతో చెప్పడం కాదు, పోలీస్ స్టేషన్లో రికార్డు చూస్తే లింగంపల్లి చరిత్ర అంతా ఉంటుంది. మరి దీన్ని ఖండించాల్సిన బాధ్యత ఉంది. లింగంపల్లి ప్రజలకు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ మేము అండగా ఉంటాం. మా నాయకుడు ఈరోజు మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు కానీ, గాదర్ కిషోర్ కుమార్ గారు కానీ మన ఏరియా హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది. మేము కేటీఆర్ కూడా ఈ 4 days 5 daysలో ఖచ్చితంగా వచ్చి, మా నాయకుడు చనిపోయింది కాబట్టి అతనికి ఖచ్చితంగా పార్టీ నుండి సహాయ సహకారాలు ఉంటాయి. మా నాయకుడు కూడా వస్తుండు. దీన్ని ఖండించవలసిన బాధ్యత. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా మేము కనీసం గ్రామ పంచాయతీ పోయి అక్కడ ఓటు వేయాలో అని కూడా భయపడుతున్నాం. దానికి పోలీసు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ ఊరు ఆడపిల్ల, నిన్ను పుట్టిన కానించి ఇప్పటికి కూడా నాకు 55 సంవత్సరాలు, ఇప్పటి వరకు కూడా ఇలాంటి హత్య జరగంగా నేను చూడలేదు. ఇది ఫస్ట్ టైం అంటే మల్లన్న పోటీ చేస్తుంటే ఇంకా మల్లన్న గెలుస్తాడు అనేది భయం పుట్టింది వీళ్ళకు, గుండె దడా పుట్టి ఎట్లా ఇది చిల్లంకొల్లం ఎంకన్నా పోటీ చేసి గెలుస్తాడు అనేది తెలిసింది వాళ్ళకు. ఇప్పుడు ఇది చిల్లంకొల్లం చేయాలంటే ఏదో ఒక చిన్న గొడవ లేపాలి, చిచ్చు పెట్టి ఇది చిల్లంకొల్లం చేసి ఓటింగు ఒక సైడ్ తిప్పాలని చూసిర్రు. ఏమి తెలియని మల్లన్నకు ఎలాంటి ఎవరు గొడవలకు పోదు, ఎలాంటి పోడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడన్నా మేము పనికి పోయినాం, కోతలకు నాట్లకు కూడా పోయినాం. ఆ మల్లన్నతోటి మేము చేసినాం, చాలా మంచివాడు. అన్నకు ఇలాంటి దుర్మంగా రాయి తీసుకొని తలకాయ బలగొట్టురు. ఇది ఘోరమైన పరిస్థితి. ఈ లింగంపేటలో ఎప్పుడు జరగలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇది రేవంత్ రెడ్డే ఒక గూండా, రేవంత్ రెడ్డే ఒక రాక్షసి, ఒక రౌడీ. కాంగ్రెస్ నాయకులు ఒక రౌడీలా, ఆడొక రౌడీ అయ్యి యువతలను కూడా ఒక రౌడీలాగా మూట గ్రూప్ చేస్తుండు. ఇక్కడే కాదు, లింగంపల్లె కాదు, ప్రతి ఒక్కడ రాష్ట్రాల కూడా పోలీస్ స్టేషన్కు బీఆర్ఎస్ వాళ్ళు పోయినా కానీ వాళ్ళని ఒక దూరం పెడుతుర్రు. బీఆర్ఎస్ అంటేనే పక్కకు పెడుతుర్రు. కాంగ్రెస్ నిన్న మొన్న మీరు సంపాదించుకున్న 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలల్లో మీరు ఓడిపోతారు. మళ్ళీ వచ్చేది లేదు, మీరు తెచ్చుకునేది లేదు కూడా. మీరు ఇలాంటి ప్రభుత్వాలల్లో మీరు ఇలాంటి చేస్తే మళ్ళీ నెక్స్ట్ 2 సంవత్సరాలలో మేము వస్తాం, అప్పుడు తగిన బుద్ధి చెప్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. 15 సంవత్సరాలలో మేము ఎక్కడ కూడా కేసులు కానీ, కొట్టుకోవటం కానీ, సావటం కానీ ఎక్కడ కూడా మేము అలాంటివి చేయలేదు. అందరూ కాంగ్రెస్ వాళ్ళని కూడా మన వాళ్ళే అనుకొని పక్కన నిలబెట్టుకొని వాళ్ళకి సమస్యలు వచ్చినా కానీ పోలీస్ స్టేషన్ పోయి మేము తీర్మానం చేసినాం. పోలీసు వాళ్ళు ఏమిస్తారండి, అంతా వాళ్ళు గుడిపటాన జరగకుండా పోలీసు వాళ్ళది ఏముంది పాత్ర ముందు. మెయిన్ పోలీసు వాళ్ళే వాళ్ళకు. ఇదే పోలీసు వాళ్ళు రక్షణగా ఉంటే ఈ తలకాయ బలిగేదా, ఇవాళ మల్లన్న చచ్చేవాడా, సావడు కదా. వాళ్ళే రక్షణ లేదు కదా. ఆ రేవంత్ రెడ్డి ప్రభు ఇట్లా సైగలు చేస్తే వీళ్ళు పోలీసు వాళ్ళు ఏముంది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సైగలు చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు నిజమైన డ్యూటీ చేస్తే ఇవాళ మల్లన్న చచ్చేవాడు కూడా కాదు. మేమేం చెప్తున్నాం, ఇవాళ మల్లన్న చచ్చిపోయిండు. మల్లన్న లాంటి వాళ్ళు 100 మంది పుడతారు.
మల్లన్న లాంటి వాళ్ళు 100 మంది పుడతారు. కఠినమైన శిక్షలు. ఇప్పుడు ఆ మల్లన్న భార్యని పిల్లల్ని సాదా ఆయన పరిస్థితి ఏంది, ఆయన తెస్తేనే వాళ్ళు బతకాలి. ఆ కొడుకు అనేవాడు ఆర్ఎంపీ డాక్టర్, ఆయనకి ఏం తెలియదు పాపం. ఈ మల్లన్నకు తెలిసినంత వారికి కూడా అబ్బాయికి ఏం తెలియదు. కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా మీరు ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంకా ఇప్పటి నుంచి మీరు మారండి, మీరు మారి మంచిగా ఉండండి, లేకుంటే 2 సంవత్సరాలలో మీకు తగినైన బుద్ధి చెప్తామని మేము తెలియజేస్తున్నాం. ఈ మల్లన్న సాగు సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కుటుంబాన్ని ఆదుకోవాలి. గెలుపు మీరు చంపితే మేము ఓడిపోతామని మీరు అనుకోకండి. రేపు మేము ఓటింపు కూడా మాదే, గెలుపు కూడా మాదే అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి ఇంకా రావద్దు, ఇలాంటి జరగొద్దు. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ కావాలని కూడా మేము తెలియజేస్తున్నాం. రాత్రిన ఏముంది, ఇదే మర్డరే అయింది. ఎవడ కాంగ్రెస్ లంచ ఉడకలే, ఇంకోటి ఉండు కావాలని చేసిర్రు మానని. ఏం జరిగిందంటే గొడవలు జరిగినాయి. మేము పండుకున్నాం, మేము కూడా లేము. హైదరాబాద్ తీసుకుపోయి అన్నాకనే పోయినాం. బజార్కి పోయేవారికి ఏమి అప్పుడే పోయింది. పీనిగానే తీసుకొనే పోయిరు. 10ంటికి వాళ్ళు ఊళ్ళో తిరుగుతారు. ఈయన వాడుకుంటే సరే ఇక నాకు ఏమైనా పైసలు ఇస్తారా, మరి ఏమైనా తీసుకుంటారా అని అడగబోయిండు. అలా కూర్చుండు సపటిదాక. చూసిర్రు, మలిచిర్రు, గలవైట్లకి ఎత్తుకొచ్చారు, రాళ్ళు కట్టెలతో బాదిరు, తలకాయంత చిత్త గుద్దిరు, కథం చేశారు. పట్టు లేకుండా కొట్టిరు, మెదడు వెళ్తే దాకా. రాత్రి 10ంటికి 10:30 అయింది. ఇక కేసులు ఇక వాళ్ళు పోలీసులు రాసుకురాయా, మరి మాకు ఏం తెలియదు. వాళ్ళే అన్ని మాట్లాడుకుంటారు. ఓట్ల సీజన్లో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. మా ప్రచారం మేము చేసుకుంటున్నాం. మేము చేసుకుంటుంటే మేము వాళ్ళ ఇళ్ళకి వాళ్ళే పోతురు, మా ఇళ్ళకి మేమే పోతున్నాం. వాళ్ళు ఒక 50-60 మంది గుర్రు. మా బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఒక 20-25 మంది వరకు మేము ఉన్నాం. 10:30, 11, 20 నిమిషాల దాకా మేము మా సగిన మేము తిరుగుకుంటూ వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ 9:30 అప్పుడు కొంచెం అటాక్ చేయడానికి వచ్చారు. కానీ మేము వాళ్ళు పోనీ వాళ్ళతో మనకు సంబంధం లేదు, మనం చేసుకుందామని మా మండల పార్టీ అధ్యక్షుడు మొన్న మళ్ళీ చెప్పిండు. వాళ్ళ ప్లానింగ్ మాకు తెలియదు. వాళ్ళు అసలు మధ్యాహ్నం నుంచి కళ్ళు తాగి వాళ్ళు స్కెచ్ చేసుకుర్రు, మాకు తెలియదు అది. మేము మా ప్రచారం 20 మంది మేము చేసుకుంటూనే ఉన్నాం. 11:20 నిమిషాల దాకా మాతో కలిసే ఉండగానే ఏం చేసినాం మేము, ఇక వాళ్ళు అటు రోకు వీళ్ళు ఇటు రోకు, సరే మన ఓట్లు ఉన్న కాడికి మనం అడుక్కుందాం అని మేము తిరుక్కుంటున్నాం. కథం మేము ఎప్పుడు కాక ఆటోలో ఇద్దరం ప్రచారాల నుంచి ఇటు తిరిగినామో ఎమ్మటే వీళ్ళు ఒక 10 మంది ఒకాడైరు, 10 మంది ఒకాడైనా 20 మంది ఉన్నాం కదా మేము. 10 మందికి ఎమ్మటే వీళ్ళు గ్యాదర్ చేసారు. వాళ్ళు 50-60 మంది కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు ఒక 10-15 మంది ఉర్రు. ఈ 15 మందిని మొత్తం చితక బాజరు. బాధే మధ్యలో ఈయన ఉండి అరే ఎందుకు కొడతారా అర్ధ కొట్టుకుంటారు ఏంటని ఈయన మధ్యలోకి పోగానే ఎమ్మటే మధ్యలో ఆపేట ఆయనని ఎమ్మటే రాయితోటి కొట్టడం, కట్టెతో నరకడం. నువ్వు ఆపుతాను ఏంద్రా మధ్యలో వచ్చని ఎమ్మటే స్పాట్ బాబాయ్ అవుతాడు. స్పాట్ డెడ్ ఆడికాడికి ఎమ్మటే కింద పడిపోయిండు. పక్కన ఎలమల్లి ఇండ్లకు వాళ్ళు తీసుకుపోతుంటే కూడా మళ్ళీ ఏమంటే రాళ్ళతోటి చచ్చిపోయిన చెప్పినప్పుడు కూడా డెడ్ బాడీకి తీసుకుపోయేటోళ్ళు కూడా రాళ్ళు వేసి కొట్టడం జరిగింది. మేము ఉన్నాం, మాతోటే ఉన్నాం. మేము అటు 5 మేము అటంతా తిరిగే ఉన్నాం. 11:25 నిమిషాలకు స్టార్ట్ చేసిర్రు, 11:40కి అప్పటికే అయిపోయింది. మందు ఏం లేదు, మేము మందు తాగలే, ఏం తాగలే. వాళ్ళు తాగేవారు, వాళ్ళు మధ్యాహ్నం స్కెచ్ చేసుకున్నారు, వాళ్ళు స్కెచ్ చేసుకోరు, కేక్ కట్ చేసుకుర్రు. వాళ్ళు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళు కూడా డబ్బులు పంచుకుంటారు, మేము కూడా చేసుకుంటున్నాం. మా వార్డు పరంగా మేము ఏదో మామూలుగా మా వాళ్ళు అడగొచ్చారు. వాళ్ళే మామూలుగా నోటి దురుసుగా అంటే మామూలు పొరగాలు ఉంటారు, యూత్ పొరగాలు, వాని కొట్టాలరా వీని కొట్టాలరా అని వాళ్ళు మా ముందే ఇంకా హెచ్చులో పోతారు. పోనీలే వదిలేసుకోరు. సర్లే పోతే పోయారు, మనకు అవసరం లేదు అది అని అనుకున్నాం. మళ్ళీ ఒకసారి కూడా రెచ్చగొట్టినట్టు మాట్లాడారు. అప్పటికి మా వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, 10 మంది ఏమరు మా వాళ్ళు. ఆపోజిట్ వాళ్ళు 50 మంది వరు. 50 మంది వరు. వాళ్ళు అసలు కర్రలు రాళ్ళు వాళ్ళు ప్లానింగ్ వాళ్ళు ముందు, కానీ ఓట్ల కోసం. కానీ మాకు తెలియదు అసలు ఇట్లా జరుగుద్ది. మేము కూడా మా నార్మల్నే మాదేదో మేము చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నాం. అయినా వాళ్ళు ఇక మా వాడిని ఒకరిని గెలికించుకొని 85 అని ఆయన మీదకి వచ్చారు, నెట్టుకోరు. చిన్నగా అది పెద్దగా అయింది. పెద్దగా అయ్యేసరికి ఒక ఇద్దరిని కొట్టారు, మా వాళ్ళని వాళ్ళే కొట్టారు. కొట్టినాక మా వాళ్ళు కూడా ఒక కర్ర అందుకోరు, వాళ్ళని ఒక దెబ్బ వేసారు.
ఇక వాళ్ళు మొత్తం మీద పడేటట్టు మొత్తం మంద మీద పడరు. మళ్ళీ ఆపడానికి వస్తుండు, ఏ వద్దురా మనకు వద్దురా గొడవలు వద్దు, మనకు అవసరం లేదు అంటే మేము తక్కువ మంది ఉన్నాం, మేము ఎక్కువ మంది లేము కాబట్టి వద్దన్నాడు కూడా వెనక ఇంకోటి వచ్చి నువ్వేదో చెప్పా అని కర్రతోటి ఒకరు కొట్టిర్రు, రాయితోటి ఒకరు కొట్టిర్రు. ఆల్రెడీ కొట్టంగానే ఎమ్మటే స్పృహ లేకుండా ఎమ్మటే పడిపోయింది. అంటే 52, 54, 50 లేదు థర్డ్ టైం. గొడవలు ఏం లేవు సార్, ఇవే పార్టీ పరంగానే గెలుస్తాడు పార్టీ పరంగా తిరుగుతాడు, అంత ఇబ్బంది ఏముండదు ఆయన. అట్లా గొడవలు ఇప్పుడు 2 సార్లు వార్డు నెంబర్ గెలిచిండు ఆయన. ఇప్పుడు సర్పంచ్ కాదు, ఇప్పుడు వార్డు నెంబర్కే. ఇప్పుడు కూడా మళ్ళా వార్డు నెంబర్ గెలుస్తాడు అనే ఉద్దేశంలో వాళ్ళు నిన్న భారీ ర్యాలీ తీసిర్రు. దానివల్ల వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. సర్పంచ్ ఎస్సీ క్యాండిడేట్ ఆయన కాలేజ్ కలిసే ఉండు, ఆయన కూడా ఇల్లునే కలిసి ఉండు. ఆయన ఈసారి కొత్త నిలబడ్డాడు, ఇల్లునే కలిసి ఉండు. ఆయన కూడా ఆయన ఎప్పుడు అంక గొడవ అయింది, ఆయన ఎస్సీ ఆయన బయటకు వెళ్ళిపోయాడు. వీళ్ళు మొత్తం బీసీలు మొత్తం ఇది అయిపోయి వీళ్ళు కొట్టుకుర్రు. ఉప్పుల నాగా మా నాన్న చనిపోయింది. ఎన్ని గంటలకంటే జరిగింది 10-11 గంటల టైంలో జరిగిందంటది. 11 గంటల టైంలో వాళ్ళు వేరే కాడ గొడవ పెట్టుకురు, అటు చెప్తున్నాండి అదే, వాళ్ళు వేరే కాడ గొడవ పెట్టుకురు, అటు దోసుకుంటారు. మా నాన్న నేను వేరే అబ్బాయి దూరంగా ఉన్నాం, వాళ్ళు గోల పెట్టుకుని దగ్గరకు పోయినాడు, అటు నెడుతున్నాం మేము అంటే ఎడబాపుతున్న క్రమంలో ఒక 6 వచ్చి ఒకడు రాయితోటి ఒకడు కర్రలతో కొట్టిరు. ఒక 2 అన్నదమ్ములు, ఇంకో 2 అన్నదమ్ములు, ఇంకోటి వేరే అట్లా అంటూ కావాలనే కొట్టిరది. ఓట్ల కోసం వాళ్ళు కొట్టింది అట్లా అంటూ. ఎస్ఐ అది దెబ్బ దాకానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాం. ఆయన వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, దెబ్బ ఇంజూరీ ఎక్కువ ఉందని సురా తీసుకుపోయాను. ఆంచి బ్లడ్ ఎక్కువ కాడుతుందని హైదరాబాద్ తీసుకుపోతున్నాం. మార్గం మధ్యలో పోయినట్లు ఎస్ఐ అన్నని కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ చేస్తామని చెప్తుండు. మా ప్రభుత్వం వాళ్ళకి శిక్ష పడేదాకా చేస్తాం అట్లా. వాళ్ళు జీవిత ఖైదా ఉండాలని తేడిపడి వాళ్ళు బయటికి వెళ్ళదు. మా ఊరులే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలు చేసింది వాళ్ళు, ఇది చేసిన కాంగ్రెస్ వాళ్ళు. గతంలో మాకు ఎప్పుడు లేవు, అంతే మొదటిసారి ఇది. ఇక్కడ ఎప్పుడు ఇదే ఫస్ట్ అట్లా అంటూ ఎప్పుడు లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లా లంచుడుకు ఊళ్ళో ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, అలాంటి బోకర్ పని ఇక్కడ చేయొద్దని చెప్పేది. అలాంటి లుచ్చాలని చెప్పి ఉండొద్దు, అసలు అమ్మల పేనాలు దెంగిలని ఇక్కడ ఉండొద్దు అసలు. అట్లాంటి సానుభూతిగా బతికి ఉండాలి అట్లాంటి. ఈ పని ఇట్లా చేసి మంచిగా తిరిగే వ్యక్తిని చంపాలి అని చేసిర్రు, ఇది కావాలని. ఈయన చంపితే వీళ్ళ పార్టీ తరఫున తిరిగేటోడు లేడు అనే దాన్ని బట్టి చేసిర్రు. ఇది నిలబడాలి, ఇట మనిషిని నిలబడితే ఆయన చంపి మేము గెలుతామన్న దాని ఉండొద్దు. మా దాంట్లో గెలిచి వాళ్ళని గుంజుకుంటారు, మా దాంట్లో గెలుతారు వాళ్ళని గుంజుకుంటారు. అట్లా పార్టీ చేయొద్దు, పార్టీలు ఉండొద్దు, అసంటోడు మూసుకొని కూర్చోవాలి అంతే. మా మావయ్య చంపినట్టు వాళ్ళకు కూడా ఉరిశిక్ష పడాలి, ఉరిశిక్ష పడదాకనైతే మేము ఊకోం అంతే. మాకే వద్దు, మాకే డిమాండ్ లేదు, ఏది లేదు. ఒక్కనే చూసి తెలియదట ఇక పార్టీ శ్వాస మా అన్న పార్టీ శ్వాస అన్నట దొరికించుకొని మధ్యలో కొట్టిరట. నిండైంది 10:30 కట. ఇక ఎప్పుడైందో మేము చూడలేదు. 10:30 జరిగిందంట నైట్. పెదనాన్న వాళ్ళు ప్రచారం చేస్తుర్రంట, మరి ఎట్లనో దొరికించుకొని ఇంతకుముందు పాత కక్షలు అవి ఏమన్నా వేసుకో ఎట్లా ముందేసి అన్నీ కొట్టిరంట బాగా అని అంటుర్రు. మాకు కూడా తెలియదు. ఏమి చెప్పు, చెప్పడానికి ఉంది. మా నాన్నే పోయిండు, మా ధైర్యమే పోయింది. మా నాన్నని చంపినోనికి శిక్ష పడాలి అంతే మేము కోరుకునేది. మేమేం కోరుకుంటలేము వాళ్ళ నుంచి. మా నాన్నని ఎట్ట బాధ పెట్టి చంపిర్రో వాళ్ళట్ట బాధపడాలి, వాళ్ళ పిల్లలకు ఆగతులు రావాలి. మేమెట్ట ఏడుతున్నామో వాళ్ళు అట్లా ఏడవాలి, అదే మేము కోరుకునేది.
అంతకు మించి మేము కోరుకునేది ఏమీ లేదు.